సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఇవాళ కంచగచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సాధికార కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్ లిమయు, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. అనంతరం కంచగచ్చిబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచగచ్చిబౌలి భూములను పరిశీలించారు. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర సాధికార కమిటీ ఇవాళ కంచగచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సాధికార కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్ లిమయు, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. అనంతరం కంచగచ్చిబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచగచ్చిబౌలి భూములను పరిశీలించారు. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.